నమస్తే, వెల్కమ్ టు మానేరు న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలోను ఢిల్లీ తరహా ఫలితాలు, సంకల్ప ర్యాలీలో కేంద్ర మంత్రి బండి సంజయ్. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి, శ్రీ చైతన్య స్పోర్ట్స్ మీట్ లో సుడా చైర్మన్ పిలుపు. నేత బజార్లో యథేచ్ఛగా దోపిడీ, అధికారులకు ఫిర్యాదు చేసిన చర్యలు శూన్యం. నేత్రానందంగా సింహ వాహన సేవ కొనసాగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. కరీంనగర్ మార్కెట్ రోడ్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 3వ తేదీన ప్రారంభమైన వేడుకలు 10వ తేదీ వరకు కొనసాగనున్నాయి. వేడుకల్లో భాగంగా నిన్న శ్రీవారి కళ్యాణ వేడుకగా జరుగ్గా శనివారం టీటీడీ పండితులచే పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం సాయంత్రం వేళల్లో జరిగిన వేడుకలకు భక్తులకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. నగరంలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. శనివారం ఉదయం సుప్రభాత సేవ, అన్నగురోత్సవం, టీటీడీ పండితులచే నిత్య హోమం, బలిహరణ, తీర్థప్రసాద వితరణ నిర్వహించారు. ఉదయం స్వామివారిని సింహ వాహన సేవలో, సాయంత్రం హనుమత్ వాహనంతో శోభయాత్ర చేశారు. ఈ వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వేడుకలను తిలకించారు. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ ఆవరణంలో ఆధ్యాత్మిక విభావరి, భక్తి సంకీర్తనలు, పారాయణాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం రామ దత భజన మండలి, ఉషశ్రీ బృందం, హనుమ సేవ సమితి వారి పలు కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కరీంనగర్ నేత బజార్ లో వసూళ్ల పర్వం కొనసాగుతుంది. నేత బజార్ వస్త్రోత్పత్తి విక్రయదారుల సంక్షేమ సంఘం పేరుతో ప్రతి శనివారం హోల్సేల్ రిటైల్ వ్యాపారుల వద్ద నుండి డబ్బులు వసూలు చేస్తున్నారు. అద్దెలు, గోదాం, క్యాంటీన్ రూపంలో వచ్చిన ఆదాయం మొత్తం నెలకు సుమారు 1,00,000కు పైగా వచ్చిన చేనేత జౌళి శాఖ అధికారులకు సంబంధం లేకుండా కాజేస్తున్నట్టు స్పష్టమవుతుంది. ఓ వ్యక్తి ఆర్టీఏ ద్వారా స్వీకరించిన సమాచారంతో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వ ఉత్తర్వులు లేకుండానే 16 ఏళ్లుగా ఈ దందా కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. దీనిపై ఇటు మున్సిపల్, అటు చేనేత జౌళి శాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం దోపిడీ 3 పూలు 6 కాయలుగా జరుగుతున్నట్లు స్పష్టమవుతుంది. నగర నడిబొడ్డున వీక్లీ మార్కెట్ సమీపంలో 2008లో నేత బజార్ ను ప్రారంభించారు. అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి చేనేత పారిశ్రామికులు తమ ఉత్పత్తులు విక్రయించుకుని ఉపాధి పొందేందుకు అప్పటి ప్రభుత్వం దీన్ని నిర్మించి ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రతి శనివారం వివిధ ప్రాంతాల నుండి వచ్చిన పవర్లూమ్ పారిశ్రామికులు, ఇతర వస్త్ర వ్యాపారులు ఇక్కడ నుండి హోల్సేల్ రిటైల్స్ వ్యాపారాలు సాగిస్తున్నారు. ఇక్కడికి వరకు బాగానే ఉన్న నిర్వహణ లోపంతో భవనం శిథిలావస్థకు చేరుకుంది. వ్యాపారుల కోసం వేసే హాళ్లు పగుళ్లు చూపాయి. కనీస మరమ్మతులు కూడా చేపట్టడం లేదు. వ్యాపారులు, వినియోగదారుల కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయకపోవడంతో నిర్వాహకులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నేత బజార్ నిర్వహణ పర్యవేక్షణ చూడాల్సిన చేనేత జౌళి శాఖ అధికారులు ఒత్తిళ్లతో వదిలించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆ సామాజిక వర్గానికి చెందిన ఒకరిద్దరు నేత బజార్ ను స్వాధీనం చేసుకున్నారు. వారు చెప్పిందే వేదంలో కొనసాగుతుంది. శనివారం సుమారు 300 మంది వ్యాపారుల నుండి 40 రూపాయల చొప్పున నిర్వహణ పేరుతో వసూలు చేస్తున్నారు. దీనికి తోడు గోదాంలో క్యాంటీన్ 4 షట్టర్ల నుండి నెలవారీగా అద్దెలు వసూలు చేస్తున్నారు. ఇలా నెలకు సుమారు 80,000 వరకు ఆదాయం వస్తుంది. ఇలా 16 ఏళ్లుగా ఈ వ్యవహారం కొనసాగుతుంది. ఈ ఆదాయంతో వ్యాపారులు కొనుగోలుదారులకు సౌకర్యాలు కల్పించాల్సిన నిర్వాహకులు ఇవేమీ పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. గత 30 సంవత్సరాల నుంచి మా తాతల నుంచి మా నాన్న నుంచి దాదాపు 30 సంవత్సరాల నుంచి ఇక్కడ బట్టలు ప్రతి శనివారం నేత బజార్ అనేది బాగా ప్రఖ్యాతిగాంచిన అంగడి. ఇది దాదాపు 1 కోటి రూపాయల చిల్లర విలువ గల వస్త్రాలు ఇక్కడ అమ్మబడుతుంది. కానీ ఇంత పెద్ద అంగడికి కనీస వసతులు కూడా ఇక్కడ లేకుండా పోవడం చాలా దౌర్భాగ్యం. ఇక్కడ ప్రతి ఎండాకాలం వస్తే కూడా తాగడానికి నీళ్ళు కూడా లేకుండా ఉన్నది. ఇక్కడ బాత్రూమ్ ఫెసిలిటీ కూడా ఇక్కడ సరిగా లేదు. పార్కింగ్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. మాకు ఇంకా ఈ అంగడిలో సరిగా మాల్ అమ్ముతలేని చెప్పి బాధతోటి ఉంటున్నాం. ఇంకొకటి ఏంటంటే ఈ షాపింగ్ మాల్ చేయబట్టి కూడా మాకు ఇంకా బాగా ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి అధికారులు దీన్ని పట్టించుకొని వాళ్ళ దృష్టికి తీసుకొని మా చేనేతల మీద కొంచెం సహకరించాలని కోరుకుంటున్నా. నేత బజార్ నిర్వహణ ఆర్థిక లావాదేవీలపై నగరానికి చెందిన కట్ల సాయన్న అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా చేనేత జౌళి శాఖ అధికారుల నుండి సమాచారాన్ని సేకరించారు. ఇందులో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ దోపిడీపై జిల్లా కలెక్టర్ పమ్మెల సత్పతి చేనేత జౌళి శాఖ ఏడీకి ఫిర్యాదు చేసిన ఫలితం లేకుండా పోయింది. నేత బజార్ వస్త్రోత్పత్తి విక్రయదారుల సంక్షేమ సంఘం పేరుగే కానీ నిర్వహణ మాత్రం ఒక్కరిద్దరి చేతుల్లోనే ఉంటుందనేది బహిరంగ రహస్యం. సుమారు 16 సంవత్సరాలుగా నేత బజార్లో నిర్వహణ పేరుతో రుసుం వసూలు చేస్తున్నా ఇప్పటి వరకు ఏ లెక్క అటు అధికారులకు గానీ ఇటు వ్యాపారులకు గానీ చెప్పకపోవడం పట్ల అనేక అనుమానాలకు తావిస్తుంది. నిర్వహణ డబ్బుల వసూలు ఆదాయ వ్యయాలపై అనేక మార్లు కొందరు వ్యాపార నిర్వాహకులను ప్రశ్నిస్తే బెదిరింపులకు గురి చేస్తున్నట్టు పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ దోపిడీపై ఏసీబీ అధికారులచే విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. పెద్దలు గవర్నమెంట్ కూడా దీన్ని పట్టించుకొని వారికి సరైన న్యాయం చేయాలి. మరియు మా పద్మశాలి ప్రతి శనివారం నాడు ఎక్కడెక్కడి నుంచో వచ్చి వారు ఇక్కడ బట్టల వ్యాపారం చేసుకుంటూ వాళ్ళకు కనీసం వాళ్ళకు బాత్రూమ్స్ లాట్రిన్స్ ఏది లేకున్నా కూడా ప్రజాధనాన్ని వృధాగా ఖర్చు పెడుతూ మన ప్రభుత్వ లెక్కలు చెప్పకుండా వారు అన్యాయంగా వారికి మోసం చేస్తున్నారు. వేరే కులస్తులు కూడా అలా బట్టల వ్యాపారం చేస్తున్నారు. ఇది గవర్నమెంట్ దృష్టికి తీసుకొని వాళ్లకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాము. దయచేసి గవర్నమెంట్ ఖచ్చితంగా మా పద్మశాలి వాళ్లకు న్యాయం చేయాలి. మా పద్మశాలి వాళ్ళనే బట్టల వ్యాపారం చేసుకునేటట్టు మీరు చూడాలి. మరియు అభివృద్ధి కార్యక్రమాలు అందులో చేయాలి. ఎటువంటి కార్యక్రమాలు చేపట్టకుండా వృధాగా చేస్తున్నారు. దయచేసి గవర్నమెంట్ దీన్ని దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం చేయాలి. మా పద్మశాలీలకు వారు ఎంతో కష్టపడి వాళ్ళు కష్టపడితే కానీ వాళ్ళకు డబ్బులు రావు. అలాంటి వారిని అన్యాయం చేస్తున్నారు. మీరు నేత బజార్ను మంచి అభివృద్ధి చేసి గవర్నమెంట్ అండర్టేకింగ్ చేసుకొని వారికి న్యాయం చేయాలని కోరుతున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్నారా? పరీక్ష చికిత్సకు డబ్బులు లేవని ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లలేకపోతున్నారా? ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్షలు చేయరని అపోహలో ఉన్నారా? ఏ మాత్రం దిగులు పడకండి. వెంటనే మీ దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళండి. అన్ని రకాల రక్త మూత్ర పరీక్షలతో పాటుగా వైద్య సేవలు కూడా ఉచితంగా పొందండి. కరీంనగర్ జిల్లాలోని 29 ప్రభుత్వ ఆసుపత్రుల్లో 134 రకాల రోగ నిర్ధారణ పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. దీనిపై ప్రత్యేక యంత్రాంగం నిరంతరం పనిచేస్తుంది. చిన్న జబ్బు వచ్చిన టెస్టులు మందుల పేరుతో 1000 నుండి 5000 వరకు వసూలు చేస్తున్నారు కొందరు ప్రైవేట్ ఆసుపత్రుల డాక్టర్లు. పేద మధ్య తరగతి వర్గాలకు నెల జీతం మొత్తం ఈ ఒక్క రోజుతోనే ఖర్చు అవుతుంటుంది. దీంతో అప్పులు చేయాల్సి వస్తుంది. రోగులు ఇక సీజనల్ వ్యాధులు వస్తే చెప్పనవసరం లేదు. ప్లేట్లెట్స్ తగ్గాయని డెంగ్యూ, మలేరియా ఇలా వ్యాధుల పేరుతో ఐసీయూలో ఉంచి లక్షల్లో వసూలు చేస్తున్నారు. అయితే రోగ నిర్ధారణకు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లనవసరం లేదు. మలేరియా, డెంగ్యూ, ఇతర వైరల్ ఫీవర్స్, ఇతర అనారోగ్య సమస్యలు ఎదురైతే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళండి. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ను సంప్రదించండి. ₹1 ఖర్చు లేకుండా టెస్టులు చేయించుకోండి.
కరీంనగర్ జిల్లాలోని 18 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అటు 6 అర్బన్ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా వైద్య కళాశాల ఆసుపత్రి, ఇలా మొత్తం 29 ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి. వీటిలో 134 రకాల రోగ నిర్ధారక టెస్టులు అందుబాటులో ఉన్నాయి. ఆయా సెంటర్లలో ల్యాబ్ టెక్నీషియన్లు, స్థానిక డాక్టర్స్, సిబ్బంది సూచన మేరకు రోగి వద్ద బ్లడ్ శాంపిల్స్ సేకరిస్తున్నారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం వరకు సేకరించిన శాంపిల్స్ ను జిల్లా కేంద్రంలోని టీ హబ్ సెంటర్ కు తీసుకెళ్తున్నారు. ఇందులో అధునాతన మిషన్ల ద్వారా పరీక్షలు చేసి ఆన్లైన్ లో రోగి నెంబర్ కు రిపోర్ట్స్ పంపుతున్నారు డాక్టర్లు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వైద్య కళాశాల ఆసుపత్రి ఆవరణంలో ఏర్పాటు చేసిన టీ హబ్ ల్యాబ్ కు రోజుకు సుమారు 1200 వరకు శాంపిల్స్ వస్తున్నాయి. ఇందులో పాథలాజిస్టులు, మైక్రోబయాలజిస్టులు మిషన్ల ద్వారా రక్త పరీక్షలు చేసి ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో నమోదు చేస్తున్నారు. ఇందులో హిమోగ్లోబిన్ నుండి క్యాన్సర్ నిర్ధారించే CA 125 CA వరకు అత్యంత ఖరీదైన రోగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ప్రతి మంగళ శుక్రవారంలో కొన్ని సెలెక్టెడ్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్యాంపు నిర్వహించి క్యాన్సర్ ఇతర వ్యాధుల నిర్ధారణకు టెస్టులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖరీదైన రోగ నిర్ధారణ పరీక్షలు అందుబాటులోకి రావడంతో కార్పొరేట్, ప్రైవేట్ ల్యాబొరేటరీలు ఇళ్లలోకి వచ్చి శాంపిల్స్ సేకరిస్తున్నాయి. కలర్ఫుల్ కరపత్రాల ద్వారా ప్రచారాలు చేస్తున్నాయి. ఇలా జిల్లాలో ప్రైవేట్ ల్యాబ్ల ద్వారా రోజుకు లక్షల్లో వ్యాపారం జరుగుతుంది. కొందరు ప్రైవేట్ డాక్టర్లు సైతం కమిషన్లు వచ్చే ల్యాబ్లకే రోగ నిర్ధారణ టెస్టులు రాస్తున్నారు. వీరి బారిన పడడం కంటే ప్రభుత్వ ఆసుపత్రుల్ని సంప్రదించడం మంచిదని పలువురు సూచిస్తున్నారు. గుండె, లివర్ తదితర ప్రత్యేక నిపుణుల వైద్య సేవలు అవసరమైతే ప్రత్యేక పరిస్థితుల్లో వారి సేవలు తీసుకోవాలని వైద్య అధికారులు సూచిస్తున్నారు. ఎస్సీలోని ఉపకులాల సంక్షేమం కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రత్యేక నిధిని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బేడ బుడగ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వేణు కరీంనగర్ ప్రెస్ భవన్ లో ఆ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంజనేయులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఎస్సీలోని పంపాల, మన్నే సామాజిక వర్గాలు ఆర్థిక విద్య, ఉపాధి రంగాల్లో ముందు వరుసలో ఉన్నారని, వారిని ఏ గ్రూప్ ల నుండి తొలగించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉపకులాల్లోని అత్యంత వెనుకబాటుకు గురైన బేడ బుడగ జంగాల వారికి ప్రాధాన్యత ఇచ్చి వారిని ఆదుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. అదే విధంగా బేడ బుడగ జంగాలకు హైదరాబాద్ లో 1000 గజాల స్థలం కేటాయించి కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేయాలని కోరారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో 20% డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో 20% బేడ బుడగ జంగాలకు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గత 2011 జనాభా ఆధారంగా 1% కేటాయించారు కనుక ఇప్పుడు 2024లో జరిగిన కులగణన ఆధారంగా మరో 2% రిజర్వేషన్ కేటాయించి అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నాం కాబట్టి మరో 2% రిజర్వేషన్ కేటాయించి వర్గీకరణ మరోసారి ఆలోచించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా గత అసెంబ్లీ ఎలక్షన్ ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉపకులాల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని వారు అంబేద్కర్ అభయాస్తమని మేనిఫెస్టోలో పొందుపరిచారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 37 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటికి చైర్మన్లు కూడా నియమించారు. వెంటనే ఉపకులాల కార్పొరేషన్ ఏర్పాటు చేసి అన్ని రంగాలలో ప్రభుత్వం ఏ ఉద్దేశంతో అయితే అన్ని రంగాలలో వెనుకబడిపోయారని ఇంకోటి 30 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణలో పోరాడినటువంటి మందకృష్ణ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఇంకొకటి ఇందుకు సహకరించినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మరియు రేవంత్ రెడ్డి గారికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అయ్యా మీరు ఇది చేసింది కొంతవరకు మాకు అనుకూలంగానే చేసారు, కానీ ఇందులో మేము ఇప్పటికే వెనుకబడిన వాళ్ళలో ఇంకొక ఏది మంచి మన ఆర్థికంగా ఇంకోటి విద్యాపరంగా ఉన్నటువంటి వారిని మళ్ళీ చేర్చడం వలన ఏమవుతుంది, మమ్మల్ని తొక్కివేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి కొద్దిగా చూసి ఇప్పటికి కూడా మా వాళ్ళు సంచార జాతులుగానే ఉన్నారు, ఊరూరు తిరుక్కుంటూ. కులగణనలో క్రైస్తవుల సంఖ్య ప్రకటించకపోవడం బాధాకరమన్నారు. క్రైస్తవ హక్కుల రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఎలీషా కరీంనగర్ ప్రెస్ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. అన్ని కులాల సంఖ్యను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం క్రైస్తవుల వివరాల్ని ప్రకటించకపోవడం వల్ల ఆయా సామాజిక వర్గాల్లో ఆందోళన నెలకొందన్నారు. దేశవ్యాప్తంగా క్రైస్తవులపై దాడులు పెరిగిపోతున్నాయని, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో చంపుతామని కొన్ని వర్గాలు బెదిరింపులకు పాల్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. లౌకిక దేశంలో క్రైస్తవులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రైస్తవుల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో తమ సంఘాల ద్వారా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందని క్రైస్తవులంగా మేము ప్రశ్నిస్తున్నాం.
మతముల మధ్య, కులముల మధ్య, మనుషుల మధ్య భయంకరమైనటువంటి విద్వేషాలు రేపుతున్నటువంటి ఇలాంటి మతోన్మాదులను ఎందుకు శిక్షించట్లేదు అని మేము క్రైస్తవులుగా మేము వారిని అడుగుతున్నాం, ప్రభుత్వాలను అడుగుతున్నాం. ప్రభుత్వాలు చట్టాలు కేవలం పేదవారికి మాత్రమే పనికొస్తాయా? ఈ చట్టాలు ఇవన్నీ కూడా డబ్బున్న వారికి లేకపోతే ఒక మతానికి పనికిరావా అని మేము ప్రశ్నిస్తున్నాం. తప్పకుండా దీనిపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్య తీసుకోకపోతే భారతదేశం అంతా ఒక భయంకరమైన ఉద్యమం లేస్తుందని మేము హెచ్చరిస్తున్నాం. తర్వాత అందరూ గుర్తించాలి, మనది కులగణన సర్వేలో మున్నూరు కాపుల సంఖ్యను తక్కువగా చూపించారని ఆరోపించారు. మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండా దేవయ్య కరీంనగర్ ప్రెస్ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. 2014 SKS సర్వేలో బీసీలో మున్నూరు కుల జనాభాను 18% ప్రకటించారని, ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం 8% ప్రకటించడం వల్ల తమ సామాజిక వర్గం నష్టపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కార్పొరేషన్ కు 3,000 కోట్లు ఇస్తామని గతంలో ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం 50 కోట్లకే పరిమితం చేయడం దారుణమన్నారు. ఇప్పటికైనా కులగణన సర్వే లెక్కలు సరిచేయాలని, కార్పొరేషన్ కు నిధులు పెంచాలని, లేని పక్షంలో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద నిరసన దీక్ష చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జిల్లా హరిశంకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి నలువాల రవీందర్, నాయకులు సత్తివేణి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. స్టేట్లో ఈరోజు పర్సెంటేజ్ 3% చూపిస్తున్నారు. ఈ 4 కోట్ల మంది తెలంగాణలో ఉన్న ప్రజలలో 3% అని లెక్కలు చూపిస్తున్నారు. మరి బీసీలలో చూస్తే 8%కు చూపిస్తున్నారు. మరి 2014లోనే 18%, మరి 28 లక్షల మంది. ఈరోజు 13 లక్షలకు ఎందుకు? మరి 15 లక్షల మంది కరోనాలో మేమేమైనా చనిపోయినామా, లేకపోతే ఇక్కడ ఉపాధి లేక గల్ఫ్ దేశాలు వెళ్ళిపోయి మా వాళ్ళందరూ ఎక్కడ బయటికి వెళ్ళిపోయినారా? ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 50 రోజులు చేసే సర్వేలో ఈరోజు మాకు పెద్ద కుట్ర చేసి తక్కువ చూపించడం జరిగింది. మరి ఈరోజు మేము చెప్తున్నాము, మాకు మున్నూరు కాపు కుల గణన సర్వేలో మళ్ళీ చేపిస్తారా, ఏం చేపిస్తారో కరెక్ట్గా చెప్పాలి. ఎందుకంటే ఈరోజు మరి మేము బీసీలు రాజ్యాధికారంలో మున్నూరు కాపులు మొదటి స్థానంగా వస్తున్నారని మా మీద పెద్ద కుట్ర వేసి 2014 ఇప్పటికీ 15 లక్షల మందిని తీసేసి మరి ఈరోజు మా సంఖ్యను తగ్గించి చూపించడం జరిగింది. దాన్ని మేము 300 కాపులు ఉన్నట్టు అది ఆ రోజు చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు పోయిన ప్రభుత్వంలో దాదాపు 10 మంది 300 కాపు ఎమ్మెల్యేలు ఉంటే రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అగ్రవర్గాలకు పోటీగా బీసీలలో 300 కాపులు ముందుకోతురని గ్రహించిన ఈ ప్రభుత్వం ఈ లెక్కల పేరు మీద మమ్ములనే ఒక 300 కాపులను 56% బీసీలను చూపించి ఉన్న ఈ ప్రభుత్వం 46% తగ్గిస్తూ దాంట్లో 10% తగ్గించిన దాంట్లో ఒక 300 కాపులనే పెద్ద ఎత్తున దాదాపు 15 లక్షల మందిని తక్కువ, అంటే 15 లక్షల మంది మేము ఉండి కూడా లేనట్టు లెక్కలు చూపించారంటే ఈ ప్రభుత్వం ఎంత కుట్రపూరితంగా ముందుకోతుందో 300 కాపు ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. 300 కాపు ప్రజలతో పాటు 300 కాపులో ఉన్న 3 రాజకీయ పార్టీల్లో ఉన్న మన ప్రజాప్రతినిధులు స్పందించవలసిన అవసరం ఉంది. దయచేసి నగరంలోని రామ్నగర్ శ్రీ రమ సహిత సత్యనారాయణ స్వామి, శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయ 21వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. దేవాలయ కమిటీ గౌరవ అధ్యక్షులు మల్లికార్జున రజనీదేవి రాజేందర్ దంపతుల నేతృత్వంలో ఆలయ అర్చకులు దేవాలయంలో విశ్వక్సేన ఆరాధన, పుణ్యహావచనము, పంచసూక్త, మన్యసూక్త హోమము, పూర్ణాహుతితో పాటుగా విశేష పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం శ్రీ రమ సహిత సత్యనారాయణ స్వామి వారి తిరు కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లికార్జున రాజేందర్ మాట్లాడారు. ఆధ్యాత్మిక భక్తి భావం, సేవాభావం ఎక్కడ ఉంటాయో అక్కడే భగవంతుడు కొలువు తీర్తాడని తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి మాజీ సభ్యులు సంతోష్ కుమార్, కమిటీ చైర్మన్ చెల్ల పద్మ, హరికృష్ణ, మాజీ చైర్మన్ కిరణ్ కుమార్, ప్రధాన అర్చకులు బహిరి అనిల్ కుమార్, తిరుణ హరి, ప్రవీణ్ కుమార్, అర్చకులు వెంకట సాయి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
విద్యార్థుల చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని పిలుపునిచ్చారు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. కరీంనగర్ చింతకుంటలో శ్రీ చైతన్య విద్యా సంస్థల స్పోర్ట్స్ మీట్ ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఆయా క్రీడల్లో గెలుపొందిన క్రీడాకారులకు ఆయన బహుమతులు అందించారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ చైతన్య విద్యా సంస్థ చదువుతో పాటు క్రీడలను ప్రోత్సహించడం సంతోషకరమన్నారు. విద్యార్థులు చెడు సావాసాలకు లోను కాకుండా మంచి మార్గంలో పయనించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. అందరికీ చదువుతో పాటు ఆటలు స్పోర్ట్స్లో కూడా మీ అందరూ రాణించడానికి ఒక చదువే కాదు, ఆటలు కూడా అవసరం. స్పోర్ట్స్ ద్వారా మానసిక ఉల్లాసం, అదేవిధంగా ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. వీటన్నిటిని కూడా మరి బ్యాలెన్స్ చేసుకుంటూ చైతన్య స్కూల్ మీ అందరికీ కూడా చదువుతో పాటు క్రీడలను కూడా ప్రోత్సహించు అన్ని రంగాల్లో మిమ్మల్ని రాణించడానికి కృషి చేస్తున్నటువంటి చైతన్య స్కూల్ యాజమాన్యానికి నిజంగా ఈ సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇటువంటి మంచి స్కూల్లో మీరంతా చదువుకోవడం, మంచి చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించడం, ఇవన్నీ కూడా శుభపరిణామం తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా మీరు అన్ని రంగాల్లో స్పోర్ట్స్ కోటాలో అదేవిధంగా చదువుతో మంచి మరి రానున్న రోజుల్లో తెలంగాణలోనూ ఢిల్లీకి ఫలితాలు పునరావృతమవుతాయన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. కరీంనగర్ రామ్నగర్ మార్కెట్ ఫెడ్ వద్ద ఎమ్మెల్సీ అభ్యర్థుల సంకల్ప ర్యాలీలో బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఢిల్లీ ప్రజలు పట్టం కట్టారని, కేజ్రీవాల్ అవినీతి పాలనను చీపురుతో ఓటు చేశారని ఎద్దేవా చేశారు. రానున్న కాలంలో తెలంగాణలోనూ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు బండి సంజయ్. ఇక్కడ ఇద్దరు గెలిపించాల్సిన బాధ్యత మనందరి మేధావులందరూ కూడా ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. మనం పై ఓటు రిక్వెస్ట్ చేద్దాం, వాళ్ళతో ఓటు వేసుకునే ప్రయత్నం చేద్దాం. డబ్బుల ద్వారా గెలవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నది. అధికార మతంతో గెలవాలని కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నది. కానీ ఓటర్లను కలిసి వాళ్ళని ఒప్పించి మెప్పించి ఓట్లు పొందాలని చెప్పి మనం చూస్తున్నాం. కాబట్టి అన్ని విషయాలు ఆలోచించి ఇలా నీతి నిజాయితీ నిబద్ధతకు పట్టం కట్టాల్సిందిగా ఓటరు మహానుభావులందరికీ విజ్ఞప్తి చేస్తూ, చెల్లె ఢిల్లీకి వెళ్ళి లిక్కర్ వ్యాపారం చేసింది. చెల్లె ఏడ కాలు పెడితే ఏమైందో ఢిల్లీ ఫలితాలు చూపెట్టినాయి. ఆఖరికి ఢిల్లీలో అవినీతి లేకుండా చేస్తాం, ఈ దేశంలో అవినీతి ఉండొద్దని అన్నా హజారే గారు నిరాహార దీక్ష చేసినటువంటి అన్నా హజారే గారి దీక్షా శిబిరంలోకి వెళ్ళి పుట్టుకొచ్చినటువంటి కేజ్రీవాల్ ఇలా పుట్టుకున్న ఇంటికి పోతే అన్నా హజారే గారు ఇప్పుడు టీవీలో మాట్లాడుతూ ఒక మాట చెప్పిండు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణలోనూ ఢిల్లీ తరహా ఫలితాలు, సంకల్ప ర్యాలీలో కేంద్ర మంత్రి బండి సంజయ్. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి, శ్రీ చైతన్య స్పోర్ట్స్ మీట్ లో సుడా చైర్మన్ పిలుపు. నేత బజార్లో యథేచ్ఛగా దోపిడీ, అధికారులకు ఫిర్యాదు చేసిన చర్యలు శూన్యం. నేత్రానందంగా సింహవాహన సేవ కొనసాగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మాన్హెరో న్యూస్.